గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. వినిపిస్తుంది నా వాయిస్? ఈరోజు నిఫ్టీ మొత్తం మీద ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. నిన్నటి రోజున హ్యామర్ ఫార్మేషన్ అయింది. ఈరోజు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది క్లియర్గా. రైట్, కొన్ని స్టాక్స్లో న్యూస్ ఉన్నాయి, చూద్దాం. One second, friends. So ప్రైస్ యాక్షన్ చూద్దాం ఒకసారి. $1,17,500 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఇది సపోర్ట్ ఏరియా, ప్రాబ్లీ చిన్నగా 1,15,600 లెవెల్ అనమాట. ఆ జోన్కి రావడానికి అయితే ట్రై చేస్తుంది స్లోగా, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అయితే ఇది కనిపిస్తుంది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్. డబుల్ టాప్ క్రియేట్ అయింది ప్రస్తుతానికి ఇక్కడ.
ఓకే, సో నెక్ లైన్ అనేది కూడా బ్రేక్అవుట్ అయింది. ప్రాబిలిటీ ఉంది మనకి ఈ లెవెల్ దాకా చిన్నగా రావడానికి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్ కాయిన్లో. ఓకే, యా మనం ఏం చేయొచ్చు అంటే సెల్లింగ్ చేయొచ్చు కాల్స్. కొద్దిగా ఈ లెవెల్కి వస్తే బాగుంటుంది. కొద్దిగా బౌన్స్లో మనం కాల్ సెల్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే, సో ఆప్షన్స్కి వెళదాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు వద్దు, ఎందుకంటే 5:30కి మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి 5:30కి ఎక్స్పైరీ అయిపోతుంది. సో ప్రీమియమ్స్ ఉండవు. అండ్ మనం కాల్ సెల్ చేయాలనుకుంటున్నాం. అరౌండ్ 16,420 ఉంది, చాలా తక్కువ ఉంది. 510 కొద్దిగా బౌన్స్ అయినప్పుడు యాడ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం డిస్కౌంట్ అయింది ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. క్రూడ్ ఎవరైనా చూస్తున్నారా? కొంతమంది క్రూడ్ అడుగుతున్నారు, క్రూడ్ ఇవన్నీ చూస్తున్నారు ఎవరైనా? క్రూడ్ ఆయిల్ కూడా మంచి ఫాల్ వచ్చింది, రిజెక్షన్ జరిగింది హయ్యర్ లెవెల్స్లో. నిన్నటి నుంచి కమోడిటీస్ ఎందుకో వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ వీక్గా ఉంది, గోల్డ్ బుల్లిష్లో ఉంది కొద్దిగా. నిఫ్టీ అంత గజిబిజిగా ఉంది కదా ఇది చూడగానే. యా, సో ఒకసారి నేను ఇవన్నీ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే డిలీట్ చేసామంటే ఇంపార్టెంట్ లెవెల్స్ మిస్ అవుతాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ట్రై చేసుకున్నవి. యా, క్రూడ్ ఆయిల్ కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా నేను వాల్యూమ్స్ కూడా ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్లో. చూస్తే రీసెంట్గా ఇక్కడ హై క్రియేట్ అయింది. ఓకే, పర్సనల్ 1 second, let me delete all these things. సో ఇది ప్రీవియస్ స్వింగ్ హై అనమాట. ఓకే, టెక్నికల్గా 25,669 అనేది మనకి రెసిస్టెన్స్. దాని తర్వాత డిస్కౌంట్ అయింది బాగానే. డిస్కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది, కనిపిస్తుందా? డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో బుల్లిష్గా ఉంది. డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందంటే బుల్లిష్గా ఉంది. అట్ ద సేమ్ టైం నేనేం చేస్తున్నాను అంటే ఈ స్వింగ్ నుంచి ఇక్కడికి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను, ఎందుకంటే ఒక మేజర్ డౌన్ ట్రెండ్ అనేది ఉంది కాబట్టి ఇది స్వింగ్లో అనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా 61.8 లెవెల్కి వచ్చినప్పుడు చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే ఇది 61.8 లెవెల్. ఇక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్ చేశారు, బట్ ఈ లోన్ అయితే బ్రేక్ చేయలేదు. అండ్ ఇప్పుడు 78.6 లెవెల్స్ దగ్గర ఉన్నారనమాట అరౌండ్. ఓకే, సో అక్కడికి రాగానే ఏం చేస్తున్నారు, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ప్రైస్ యాక్షన్ నిన్న ఏం చెప్తుందంటే హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఈ హ్యామర్ ఏం చెప్తుందంటే గ్యాప్ అప్ అయింది, అంటే
బుల్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది, బయర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్. బట్ అంతగా పైకి వెళ్ళలేకపోయింది, ఓవర్ ప్రైస్ అయిపోయింది అని చెప్పేసి ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సో బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా స్ట్రక్ అయిపోయారు. దాని తర్వాత ఈరోజు సెల్లింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఇండికేషన్, వీక్నెస్ అనేది చూపించింది నిన్నే. అఫ్కోర్స్ సేమ్ ఏంటంటే ప్రీ మార్కెట్లో కొద్దిగా కాషన్ అలర్ట్ అయితే నేను ఇవ్వడం జరిగింది, సెల్ ఆన్ రైజ్ మనం ఫాలో అవచ్చు అని చెప్పేసి, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి. రైట్, సో దాని నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క మూవ్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిబొనాకీ లెవెల్స్ అనేది చూద్దాం ఎక్కడ ఉన్నాయనేది. సో ప్రాబిలిటీ ఉంది 25,200 దాకా రావడానికి ఇమీడియట్గా. ఓకే, ఎందుకంటే ఇక్కడ 23.6 లెవెల్ అనేది కనిపిస్తుంది. రైట్, సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఇక్కడికి వస్తే మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు కొద్దిగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, సింపుల్ ప్రైస్ యాక్షన్, గ్యాప్ అప్ అయింది, బయర్స్ హ్యాంగింగ్ అయిపోయారు, అక్కడ హ్యాంగ్ అయిపోయారు, సెల్లర్స్ ఫాలో అప్ జరిగింది డౌన్ సైడ్. రైట్, సో ఎనీహౌ ఈ నెక్ లైన్ అనేది ఉంది కాబట్టి మనం స్టిల్ బుల్లిష్గానే ఉన్నాం. ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అవునంతకాలం వీ కెన్ హోల్డ్ అవర్ లాంగ్స్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ ఏంటంటే మనకి 25,200 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ప్రస్తుతానికి 327 దగ్గర ఉంది, అంటే ఇంకా 127 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. ఎనీ మూమెంట్ రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుని తర్వాత అయినా రావచ్చు. బట్ ప్రాబిలిటీ ఉంది ఆ లెవెల్ని టెస్ట్ చేయడానికి అనమాట. 25,200 అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. దిస్ ఈజ్ వాట్ నిఫ్టీ అనాలిసిస్. క్లియర్? సో యా, బిట్కాయిన్ ఏమైందంటే ప్రీవియస్గా కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. సో వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ సమ్ ఏంటంటే కన్సోలిడేషన్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఒకరోజు గ్రీన్, ఒకరోజు రెడ్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఫైట్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఫైట్ అనమాట. ఈ ఏరియాలో ఫైటింగ్ జరుగుతుంది. ఎనీహౌ షార్ట్ పీరియడ్లో అయితే మనకి బెరిష్గానే ఉంది. అది చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేశాను. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ నెక్స్ట్. ఓకే, యాక్చువల్లీ ఇది మంచి ప్రైస్ అనమాట. ఇక్కడ మనం షార్ట్ చేస్తే బాగుంటుంది ఈ లెవెల్ అనేది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ జోన్ and this is our SL point and this is our target point. Risk reward is not exactly 1:2, but still 1.9 అనేది కనిపిస్తుంది మనకి. యా, చూద్దాం. ఈ లెవెల్ అయితే మనకి చిన్నగా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ట్రెండ్ లైన్ దాకా. ఈ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ టైం బీయింగ్. ఓకే, ఇక్కడ మనకి ప్రీవియస్ కన్సోలిడేషన్ జోన్ ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ యాక్చువల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ కొంచెం సపోర్ట్లో ఉంది, ఏది 5,400 దగ్గర. బట్ ఇక్కడ సపోర్ట్ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇది ఎలా ఉందంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ లాగా ఉంది. హైయర్ లెవెల్స్లో సెల్లింగ్, లోవర్ లెవెల్స్లో బయింగ్. ప్రస్తుతానికి రైజ్ అయినప్పుడల్లా సెల్లింగ్ జరుగుతుంది, కిందకి డిప్ అయినప్పుడు బయింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, కొంచెం ఫాస్ట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది డౌన్ సైడ్. బట్ ఎనీహౌ ప్రస్తుతానికైతే మనకి సెల్ ఆన్ రైజ్, బై డిప్స్ కొనసాగుతుంది.
ఆల్మోస్ట్ ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది ఈ లెవెల్ దగ్గర. ఓకే, రిజెక్ట్ చేశారనమాట ఇక్కడ. ఇది బేరిష్ హరామీ క్యాండిల్, ఇది క్యాండిల్ స్టిక్ ప్రకారం. బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, వెంటనే గ్యాప్ డౌన్ అయింది, సెల్లింగ్లో క్లోజ్ అయింది, అంటే వీక్నెస్ ఉంది అనేది చెప్తుంది అది. ఎవ్రీ రైజింగ్లో సెల్లర్ అటాక్ చేస్తున్నాడు, గమనించండి ద ప్యాటర్న్ అనేది. మంచి బుల్లిష్ క్యాండిల్, సెల్లర్ అటాక్, మంచి బుల్లిష్ మొమెంటం, సెల్లర్ అటాక్. అంటే స్టిల్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది, ఆన్ రైజ్ అనమాట, అంటే పెరిగినప్పుడు. ఓకే, సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో అంటే, ప్రస్తుతానికి 5547 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ ఇక్కడ రియాక్షన్ ఉంటుంది 5547. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 5506 దాకా వస్తుంది. దీస్ 2 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ మనకి క్రూడ్లో. బట్ స్టిల్ మనకి బులిష్గా ఎటువంటి సిగ్నల్స్ అయితే రాలేదు. ఈవెన్ 30 minutesలో కూడా మనకి స్టిల్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ డబుల్ టాప్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, ఇదంతా రెసిస్టెన్స్ ఏరియా, కాకపోతే కొంచెం వోల్టైల్గా ఉంది, ఎందుకంటే గ్లోబల్ న్యూస్ చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక్కడ కానీ రిట్రేస్ అయిందంటే ఈ మూవ్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ టార్గెట్ లెవెల్ ఇది మనకి. గోల్డ్ అందరు షార్ట్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య, పెరిగింది కదా అని. అది ఇంకా పెరిగిపోతుంది సిల్వర్, గోల్డ్. యా, కొద్దిగా వీక్నెస్ చూపిస్తుంది ఇక్కడ. గోల్డ్ కొంచెం కాషియస్గా ఉండాలి హయ్యర్ లెవెల్స్లో. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్లో బయింగ్ అనేది చూసుకోవాలి. ప్రస్తుతం వీక్నెస్ అంటే మనకి ఇంకా ట్రెండ్ రివర్స్ అవ్వలేదు. గోల్డ్, సిల్వర్ చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. సపోర్ట్లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. సో దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా అనమాట, ఈ జోన్ అంతా కూడాను. మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్లోకి వస్తుందో సిల్వర్ కానీ గోల్డ్ కానీ బయింగ్ జరుగుతుంది. స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది. డిప్లో బయింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా. డిప్ అయింది, బై జరిగింది. సిల్వర్ కూడా ఇది మనకి సపోర్ట్ ఏరియా, సపోర్ట్ దగ్గరకు వచ్చింది, బయింగ్. సెల్ చేయాలి అంటే రైజ్ అయినప్పుడు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ బుల్లిష్గానే కొనసాగుతుంది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. న్యాచురల్ గ్యాస్ సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే యాక్చువల్గా సిల్వర్ కొంచెం ఎన్జీ కొంచెం బుల్లిష్గానే ఉంది. బట్ సెల్లర్స్ కూడా కొంచెం హైయర్ ప్రైసెస్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు అనమాట. కొద్దిగా కూల్ అవ్వనివ్వండి, అగైన్ మళ్ళీ లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే,
ఇది మీరు సపోర్ట్ జోన్గా మార్క్ చేసుకోవచ్చు. 1 సెకండ్, మన ఇండియన్ మార్కెట్ ఇది. యా, సో చూడండి, ఎప్పుడైతే జోన్లోకి వస్తుందో సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నారు. కమోడిటీస్ ప్రైసెస్ మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ మినహాయించి మిగతావి కొంచెం ప్రెషర్లో కనిపిస్తున్నాయి 3 రోజుల నుంచి కూడా. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకుంది కదా, కొంచెం మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్లో ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికైతే ఇది ఒక సపోర్ట్ అనమాట. లెట్ ఇట్ కమ్, సపోర్ట్ దగ్గరికి రానివ్వండి, దెన్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ యాక్చువల్గా మీరు ఇక్కడ ఇనిషియేట్ చేయాలి. ఓకే, సో లోవర్ టైం ఫ్రేమ్స్లో దిస్ ఈజ్ అ గుడ్ ఏరియా అనమాట షార్ట్కి. ఓకే, ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఏరియా. అండ్ టార్గెట్ వచ్చేసరికి ఈ ఏరియా అనేది మనం టార్గెట్ చేసుకోవచ్చు, ఈ 2 టార్గెట్లు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రీటెస్ట్ చేసుకొని కిందకు వచ్చింది. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్. లైక్ వైజ్ ఏంటంటే వీ నీడ్ సమ్ కన్ఫర్మేషన్. ప్రస్తుతానికి కొద్దిగా సెల్లింగ్లోనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. న్యాచురల్ గ్యాస్ కూడా క్లియర్. వర్షం ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిన్నటి నుంచి. బిట్కాయిన్ అండర్ ప్రెషర్లో ఉంది, న్యాచురల్ గ్యాస్, యుఎస్ ఆయిల్ అండ్ యా అన్ని ప్రెషర్లోనే ఉన్నాయి కొద్దిగా. సిల్వర్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ గుడ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, గోల్డ్ వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ చేస్తుంది గోల్డ్. ఎనీహౌ ఇదైతే మేజర్ సపోర్ట్ అనమాట గోల్డ్కి. సో నిఫ్టీలో ప్రస్తుతానికి మనకి ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఇది బ్రేక్అవుట్ అనంతకాలం మనం లాంగే ఉండొచ్చు. 25,300 278. దిస్ ఈజ్ ద సార్ ట్రేడ్ ఎలా తీసుకుంటారు? దాంట్లో అండ్ దాంట్లో మూమెంట్ ఎక్కువ. దేంట్లో సార్? నిఫ్టీయా? నిఫ్టీ ఆప్షన్స్ ఉంటాయి సార్, మొమెంటం బాగానే ఉంటుంది.
యా గోల్డ్లో మనకి ట్రేడ్ తీసుకోవాలంటే బ్రోకర్ అకౌంట్ దన్ను కానీ జెరోదా అబ్స్ట్రాక్స్లో మీరు తీసుకోవచ్చు, ఫీచర్స్ బై చేసుకోవచ్చు. దాంట్లో మూమెంట్ ఎందుకు ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నారా? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు సార్. దాంట్లో మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా, యూనివర్స్. అండ్ హెడ్జ్ పర్పస్ అనేది కొంతమంది ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో మన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ యాజ్ పర్ ద హిస్టారికల్ ఈవెంట్స్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 5% గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అది ఇండైరెక్ట్గా గోల్డ్ హోల్డ్ చేస్తున్నట్టే, ఫిజికల్ గోల్డ్. ఓకే, సో అందుకని ఏంటంటే అది డిమాండ్ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా 1 lakh ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకున్నాం అనుకోండి, మనం ఈవెన్ 0.5% మూవ్ అయినా లైక్ వైజ్ అనమాట, అది పెద్ద పెద్ద మూవ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది అందరు ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కంట్రీకి సంబంధించింది కాదు కాబట్టి ఇది. అండ్ గ్లోబల్గా ఏదన్నా డెసిషన్స్ తీసుకున్నా, లైక్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్, ఇవన్నీ ఇండైరెక్ట్ పడుతూ ఉంటాయి అన్నమాట. రీసెంట్గా చైనా వాళ్ళు పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు గోల్డ్లో ఇప్పటిదాకా. అక్కడున్న సెంట్రల్ బ్యాంక్స్ కూడా బై చేస్తున్నాయి గోల్డ్ హెడ్జింగ్గా. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చాక కొంచెం అన్సర్టనిటీ అనేది పెరిగిపోయింది కాబట్టి ఇది సేఫ్ హెవెన్ అంటారు, సేఫ్ హెవెన్ గోల్డ్ని. ఓకే, కోర్స్ సిల్వర్ వచ్చేసరికి మనకి ప్రిషియస్ మెటల్లో సిల్వర్, గోల్డ్ ఉంటాయి. ఇది ఇండస్ట్రియల్ పర్పస్ అని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, యా, అందుకని గోల్డ్, సిల్వరు స్ట్రాంగ్ మూమెంట్స్ ఇస్తాయి, పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా అదర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటాయి అన్నమాట. గోల్డ్ ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ యాజ్ ఆఫ్ నౌ, అన్లెస్ అంటే మనకి ట్రెండ్ రివర్స్ వచ్చేదాకా డిప్లోనే బై చేసుకోవాలి. సెల్లింగ్ హైలో సెల్లింగ్ చేస్తున్నారు, డిప్లో బయింగ్ చేస్తున్నారు క్లియర్గా.
సో మొమెంటం షిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. షిఫ్ట్ అయిందంటే మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బిట్ కాయిన్. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే బ్యారిష్లో లేదు, స్టిల్ ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది, కానీ జస్ట్ షిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది. దట్ ఈస్ గుడ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ట్రేడింగ్ ఇన్ గోల్డ్ సార్. Natural gas selling. సెల్లింగ్ ప్రెషర్లో ఉంది కొంచెం. ప్రాఫిట్ బుకింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటే వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనుకోవచ్చు, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ బై చేసుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడికి వెళ్ళిందంటే స్టాకు, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, కొంత ప్రెషర్ వస్తుంది, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అయితే జనరల్గా ఏంటంటే దీన్ని ఎందుకు వాడతారు అంటే, మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు మార్కెట్ పడిపోతుంది అనుకోండి, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అదే బేరిష్గా ఉన్నప్పుడు అనలేరు అనమాట, ఎందుకంటే అది ఆల్రెడీ లాస్ట్లో ఉంటుంది. జనరల్గా స్ట్రాంగ్గా మార్కెట్ ఉండి 1-2 రోజులు కరెక్షన్ తీసుకుంటూ ఉంటుంది, చిన్న చిన్న పుల్ బ్యాక్స్, దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అంటారు అనమాట. ఇప్పుడు నిఫ్టీలో యాజ్ ఇట్ ఈస్ కదా వర్డ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది, ట్రావెల్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ ఈ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళగానే ఎగ్జిట్ అవుతారు. అందువల్ల ఏమవుతారు, కొద్దిగా ప్రెషర్ వస్తుంది. దాని తర్వాత ఆఫ్కోర్స్ కొంతమంది సెల్లర్స్ కూడా యాడ్ అవుతుంటారు, కాబట్టి పైకి వెళ్ళింది కొంచెం షార్ట్ చేద్దాం అట్లాగా. వాట్ ఎవర్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ పుల్ బ్యాక్ అవుతుంది. బట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటుంది కదా, ఈ పుల్ బ్యాక్స్ని మనం రిట్రేస్మెంట్, పుల్ బ్యాక్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అంటాం అనమాట. సో వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు కొంత ప్రెషర్ వస్తుంది. సో ప్రీ మార్కెట్లో ఇక్కడ మనం ఉన్నప్పుడు అనుకున్నాం, గుర్తుందా, మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ లేదు, ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఏంటి అంటే ఇంత గ్యాప్ అప్ అయింది చూడండి. మార్కెట్ ఏమైంది, సడన్గా న్యూస్ వల్ల ఇంత గ్యాప్ అప్ అయింది. ఇది జిఎస్టీ రేట్ కట్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ ట్రంప్ గారు ట్రేడ్ టాక్స్ ఉంటాయి, అట్లా న్యూస్ ఇది పోస్టులు పెడుతున్నారు కాబట్టి ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ. ఎప్పుడైతే ఆ న్యూస్ అనేది ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుందో, ఇక్కడికి వెళ్ళగానే ముందేం చేస్తారంటే ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోతారు. ఎంతో కొంత వచ్చింది ముందు, అది క్లియర్గా మనం ఇక్కడ రిజెక్షన్ కానీ ప్రైస్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ చూసి ప్రీ మార్కెట్లో మనం ఎవ్రీడే చెప్పుకుందంటే బై ఇన్ డిప్స్. మార్కెట్ డిప్ అయినప్పుడల్లా బై చేయండి, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అనేది హైయర్ హైస్లో పాజిటివ్గా బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, సో క్లియర్గా అప్పుడు చెప్పాను, జస్ట్ ప్రాఫిట్ బుకింగే, సెల్లింగ్ ఏమి లేదు. ఎప్పుడు సెల్లింగ్ వస్తుందంటే ప్రీవియస్ క్యాండిల్స్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మనం ఓకే సో వీక్గా ఉన్నారు అని చెప్పేసి. ఈ జస్ట్ ఏంటంటే హైలో ఓపెన్ అయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయారు అంతే. ఈ కనీసం ఈ లోన్ కూడా బ్రేక్ చేయాలి మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకున్నారు, హైయర్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఎనీహౌ ఇది కొంచెం స్ట్రెచ్డ్ ప్రైస్ లెవెల్స్ కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, నియర్ బై ఉంది, ప్రైస్ యాక్షన్ కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సైడ్ వేస్ టు కన్సోలిడేషన్, అదే ఐ మీన్ స్మాల్ పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో అన్న 24 అవర్స్ ట్రేడింగ్ వల్ల స్ట్రెస్ బాగా పెరుగుతుంది, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం వలన స్ట్రెస్ బాగా పెరుగుతుంది, హౌ టు మేనేజ్ దిస్ ట్రేడింగ్? యా, సో ఏంటంటే మనకి 24 అవర్స్ ట్రేడింగ్ అంటే ఐ థింక్ బిట్ కాయిన్ గురించి అంటున్నారా మీరు?
బిట్కాయిన్ ట్రేడింగ్ గురించా? ఏం ఐ కరెక్ట్ రాకేష్ గారు? ఎందుకంటే మన మార్కెట్స్ అయితే 24 అవర్స్ ఉండవు, హార్డ్లీ 6.5 అవర్స్ ఉంటుంది. బిట్కాయిన్ ట్రేడింగ్, ఓకే. యా, డెఫినెట్గా 24 అవర్స్ వల్ల మన యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటాయి. సో ఒక టైం అనేది ఫిక్స్ చేయండి, లైక్ ఒక 2-3 అవర్స్ కానీ అట్లా, మార్నింగ్ ఈవినింగ్ అట్లా 1 అవర్ 2 అవర్స్ అట్లా. ఇది చాలా వాటికి ఏంటంటే మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంటే మార్నింగ్ నేను యాక్చువల్గా ఏంటంటే యుఎస్ మార్కెట్స్ అప్పుడు మూమెంట్ వస్తుంది సాయంత్రం 5 to 6 అట్లా, 7, 8 ఆ రేంజ్లో. కొంచెం ఆ టైంలో మీరు అలర్ట్గా ఉండండి. మార్నింగ్ పెద్దగా యాక్టివ్గా ఉండదు. దాని తర్వాత అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఉందనుకోండి, దాంట్లో మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు, అంటే లెవెల్స్ అవి మెన్షన్ చేసుకొని. యా, 7:30 to 11:30 PM సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆ టైంలో మూమెంట్ వస్తుంది. సో నోటిఫికేషన్స్, అలర్ట్స్ వల్ల మీకు కొంత టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కొన్ని అలర్ట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ రివార్డ్ కూడా సెట్ చేసుకోండి. హై ప్రాబిలిటీ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఓకే, యా ఉంటుంది డెఫినెట్గా, బట్ ప్లాన్ చేసుకోవాలి మనం. హై ప్రాబిలిటీ ట్రేడ్ సెటప్ వచ్చినప్పుడు, మంచి క్వాలిటీగా అనిపించినప్పుడు, లైక్ మంచి లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయింది, మంచి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, ఇట్లా 2-3 ప్యాటర్న్స్ని మీకు కంఫర్ట్గా ఉన్నాయి సెట్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. థింగ్స్ విల్ బికమ్ బెటర్ అనమాట. సార్ టుడే ఐ లాస్ట్ 40,000. దేంట్లో సార్? దేనికి లాస్ అయ్యారు? ఆప్షన్సా లేకపోతే స్టాక్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? నిఫ్టీ ఆప్షన్సా? ఓకే. యాక్చువల్గా ఈరోజు కొంచెం పైకి కిందకి 2 సార్లు మూవ్ చేశాడు షార్ప్గా. మార్నింగ్ అంతా కిందకు వచ్చాడు, మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అయ్యాడు. యా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఏంటంటే మీరు సెట్ చేసుకోండి డైలీ లిమిట్ కానీ, లేకపోతే అట్లా డెఫినెట్గా విల్ ఓవర్కమ్ దోస్ థింగ్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ అనేది మహాసముద్రం, దీంతో మనం ఎగెనిస్ట్గా ఫైట్ చేయలేం. బట్ విత్ ఇన్ అవర్ మీన్స్ ఏంటంటే డెఫినెట్గా మన లిమిట్స్లో మనం దాన్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న చిన్న గెయిన్స్, టార్గెట్స్, చిన్న చిన్న లాస్లు మీరు ఫిక్స్డ్గా పెట్టుకొని వెళ్ళండి. ఎనీహౌ, ఐ ఆమ్ సో సారీ ఫర్ యువర్ లాసెస్. యా, సెకండ్ హాఫ్ కొంచెం వోల్టైల్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ కొద్దిగా క్లారిటీగానే ఉంది మార్కెట్ అంతా. సెకండ్ హాఫ్ ఇది రెండు ఆపర్చునిటీస్ ఇచ్చింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక ఇదంతా కొంచెం వోల్టైల్ అయిపోయింది. అఫ్కోర్స్ ఫ్రైడే కదా, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యారు. హోల్డ్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయొద్దా అని చెప్పేసి ట్రేడర్స్. జనరల్గా ఫ్రైడే ప్రతిసారి కూడా వీక్గానే క్లోజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. పోయినసారి 1-2 వీక్లు మాత్రం బులిష్గా క్లోజ్ అయింది. ప్రతి ఫ్రైడే సెంటిమెంట్ బేరిష్గానే క్లోజ్ చేస్తున్నారు. యా, ఆర్ఆర్బి స్టాక్స్. హరికృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ బ్రో, కెన్ యూ సే వై
నిఫ్టీ 50 కంపెనీలో ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్సెస్ బై ఆప్షన్స్. నిఫ్టీ 50లో కంపెనీ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్సెస్ బై ఆప్షన్స్ బయర్ సెల్లర్స్. నిఫ్టీ 50 అంటే నిఫ్టీ ఆప్షన్స్ అనేది స్టాక్స్. మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా క్లారిటీ మిస్ అయింది నాకు. నిఫ్టీ 50లో కంపెనీ ప్రైసెస్ ఓకే ఇన్ఫ్లుయెన్సెస్ బై ఆప్షన్స్ బయర్స్ ఆర్. ఎస్ సార్, యాక్చువల్గా ఏంటంటే నిఫ్టీ ఆప్షన్స్ని మ్యానిపులేట్ చేస్తారు, స్టాక్స్ కాదు. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు పెద్ద పెద్ద కంపెనీలు లైక్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఎఫ్ఐఎస్, డిఐసీలు అందరూ ఎక్కువగా యాక్టివ్గా ట్రేడింగ్ ఇన్కమ్, ఆప్షన్స్ ఇన్కమ్, ఫీచర్స్ ఇన్కమ్ మీద ఎఫ్ఐఎస్ ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దే హ్యావ్ ద ఎడ్జ్, వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది లైక్ టెక్నాలజీ కానీ, ఆల్గోస్ కానీ, అండ్ మనీ పవర్ కానీ, ఇవన్నీ కోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా. దాన్ని యూస్ చేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ మీద ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ పెరగాలనుకోండి, ఏముంది రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు అట్లా హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి 2-3. ఒక 2-3 చాలు, వాళ్ళు వాటిని మూవ్ చేశారంటే నిఫ్టీ పెరుగుతుంది. వాటిని కంట్రోల్ చేశారంటే నిఫ్టీ అక్కడే సైడ్ వేస్లో ఉంటుంది. ఎస్పెషల్ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తుంటారనమాట, ఎందుకంటే వాళ్ళు పొజిషన్స్ ప్రాఫిట్లోకి రావడానికి. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ కాల్ సైడ్ బై చేస్తే అది పుట్ సైడ్ వెళుతుంది, పుట్ సైడ్ బై చేస్తే కాల్ సైడ్ వెళుతుంది. యా ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్లో ఏంటంటే మొమెంటమ్ని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. సో జనరల్గా మొమెంటం రాగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఏంటంటే ఆపోజిట్లో ప్లేయర్స్ రెడీగా ఉంటారు ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగినప్పుడు సెల్ చేసుకోవడానికి. సో ఎయిదర్ బ్రేక్అవుట్ అవ్వకముందన్నా మనం దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం, లేదా మొమెంట్ కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ రైజ్ అవుతున్నప్పుడన్నా దాన్ని చేయాలి. ఎనీహౌ ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్ సార్, మీరే కాదు మేము అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బట్ ఎనీహౌ యా బెటర్ ఏంటంటే సార్ మీరు ఆప్షన్ స్ప్రెడ్స్లోకి కన్వర్ట్ అవ్వండి కొన్ని రోజులు, యూ విల్ సీ బ్యూటిఫుల్ రిజల్ట్స్. లక్ష్మి గారు అడుగుతున్నారు, సార్ ప్రజెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? యా ఈ క్వశ్చన్ నాకు చాలామంది లేడీస్ కాల్ చేసి కూడా అడిగారు, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అనేది పీక్లో ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఎయిదర్ హై కానీ మార్కెట్లో ఎప్పుడు కామన్ పబ్లిక్ అనేది ఎంటర్ అవుతారంటే పీక్లో ఎంటర్ అవుతారు, లేకపోతే బాటంలో ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే మనమంతా కామన్ మ్యాన్స్ కదా, మనల్ని ఈ న్యూస్ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎప్పుడైతే పీక్ అయిద్దో ఇంక అందరూ గోల్డ్ బాగుంటుంది సూపర్ అని చెప్పేసి మంచి న్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి పెరగడానికి కాదు నా ఉద్దేశం, బట్ బీ కేర్ఫుల్. హిస్టారికల్గా ఎప్పుడైతే అందరూ ఒక ఫోమోలోకి వస్తారో, గోల్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని బిలీవ్ చేస్తారో, ఆ టైంలో ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతారు. అండ్ ఎప్పుడైతే రిటైలర్స్ మనలాంటి వాళ్ళు ఇంకా మార్కెట్లో ఏమి లేదు అంతా అయిపోయింది ఇంకా మార్కెట్ వేస్ట్ అని ఫీల్ అవుతారో, ఈ న్యూస్ కామన్ మ్యాన్ దాకా వెళ్ళిద్ది. అంటే మన పొలంలో పనిచేసుకుంటున్న రైతులు వీళ్ళ దాకా కూడా వెళ్ళిపోద్ది మేడం, ఆ స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ డేంజరస్ అని. ఆ సిచ్యువేషన్లో ఎగ్జిట్ అయినప్పుడు అక్కడ స్మార్ట్ పీపుల్ అనేది బై చేస్తారన్నమాట. ఓకే, ఎనీహౌ మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఏంటంటే గోల్డ్ పీక్లో ఉంది. మీరేం చేయొచ్చు అంటే జనరల్గా ఏంటంటే 5-10% మాత్రం అలొకేట్ చేసుకోవచ్చు ఏది మీ పోర్ట్ఫోలియో సైజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీది 10 lakhs పోర్ట్ఫోలియో అనుకోండి, దాంట్లో 1 lakh దాకా మీరు అప్ టు 1 lakh మ్యాక్స్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా తగ్గిస్తే బెటరు. ఓకే, అలొకేట్ చేసుకోవచ్చు 5% కానీ అట్లా, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మన దగ్గర ఉన్న దాంట్లో 20%, 30%, కొంతమంది 100% ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఐడియా. క్లియర్ అండి? యూ కెన్ అలొకేట్ అప్ టు మీరు 5-10% మ్యాక్స్ అనేది అలొకేట్ చేసుకోవచ్చు. రైట్, ఎందుకంటే చాలామంది అడిగారు గోల్డ్ గురించి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మంచి ఇప్పుడు పీక్లో ఉంది, హైలో ఉంది, ఇంకా పెరుగుతుంది, 2 లక్షలు 3 లక్షలు అనేది న్యూస్ వస్తూ ఉన్నాయి. ఈజ్ ఇట్ ట్రూ?
నోబడి నోస్, ఈవెన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఎంత పెరుగుతుంది అనేది, బట్ స్టిల్ ఏంటంటే బుల్లిష్ మొమెంటంలో ఉన్నమాట వాస్తవం. బట్ దిస్ ఈజ్ కొంచెం హై ప్రైస్, చాలా హై ప్రైసెస్ ఇవి. క్లియర్ అండి? యా, స్మాల్ పోర్షన్ అలొకేట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు మైండ్లో కంట్రోల్ ఉండటం లేదు సార్. యా, ఇది అతి సహజమైందే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ సాధన ద్వారా, అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనం ఓవర్కమ్ అనేది చేయగలం. ఫస్ట్ మనకేంటంటే ఆ ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది బిల్ట్ అయింది అనుకోండి లోపల, ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇట్ టేక్స్ టైమ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ సెట్ స్టాప్ లాస్ కానీ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవడం, లేకపోతే విత్డ్రా చేసేసుకొని స్మాల్ అమౌంట్స్తో మాత్రమే మీరు ప్లాన్ చేసుకోవటం, అలా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఉన్నారు, ఆయన దగ్గర పెద్ద క్యాపిటలే ఉంది, 5 lakhs 10 lakhs అలా పెట్టాలంటే ఇన్వెస్ట్ చేయగలరు. బట్ ఓన్లీ స్మాల్ అమౌంట్తోనే, అది కూడా ఎక్స్పైరీ రోజు మాత్రమే ట్రేడ్ చేస్తారనమాట. ఇది ఆప్షన్ బాయింగ్. దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిసిప్లిన్. నేను అడిగాను, మీరు దగ్గర 5 lakhs ఉన్నాయన్నారు కదా, ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. లేదు సార్, నేను సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టి చేసుకుంటున్నాను. ఓకే, అట్లా మీరు కూడా రిస్క్ అనిపిస్తే కొద్దిగా విత్డ్రా చేసేసుకొని స్మాల్ అమౌంట్ పెట్టండి. ఎందుకంటే దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి గేమ్ ఆడాలనిపిస్తుంది, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇట్ ఈజ్ నాట్ మనీ. మనం అందరం కూడా మనీకి రాలేదు ఇక్కడికి. ఫస్ట్ ఇది ఒక గేమ్ అనమాట, సరదాగా గేమ్ ఇది. ఈ గేమ్లో మనకు తెలియకుండా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బట్ సమ్టైమ్స్ ఆ మిస్టేక్స్ కాస్ట్లీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ గేమ్ లాగా మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో, సో స్మాల్ అమౌంట్స్తో గేమ్ ఆడతాం సరదాగా. ఇప్పుడు మనం కొంతమంది గోవా వెళ్తారు, క్యాసినో ఆడతారు, లైక్ 5,000 10,000 5 lakhs 2 lakhs బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ. అంతవరకు గేమ్ ఆడేసి వచ్చేస్తారు ఎంజాయ్ చేసి. లైక్ వైజ్ ఇక్కడ కూడా మార్కెట్లో గేమ్ ఆడటానికే ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే ఇది కిక్ ఇస్తూ ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఆ ఎమోషన్ని మనం ఎంజాయ్ చేస్తుంటాం. లాస్ ప్రాఫిట్ అనేది మనకు తెలియకుండా అనొచ్చు, అదేంటి సార్ లాస్ వస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే, నిజంగా మన బ్రెయిన్ అలా ఉంటుంది అనమాట. సో మీరేంటంటే మొత్తం విత్డ్రా చేసుకోండి, స్మాల్ అమౌంట్ పెట్టుకోండి, 1 లాట్కి 1/2 లాట్కి 2 లాట్లకి అలాగా స్మాల్ అమౌంట్, దాంతో ట్రేడ్ చేసుకోండి. లేదంటే బెటర్ మీరు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ప్రస్తుతం స్టాక్స్ మీద ఫోకస్ చేసుకోండి. లేదు అంటే ఆప్షన్ సెల్లింగ్లో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఇనీషియల్గా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే, దేర్ ఆఫ్టర్ యూ క్యాన్ కీప్ గ్రోయింగ్ అనమాట. యూ విల్ కీప్ గ్రోయింగ్. క్లియర్ సార్? యా, ఆర్ఆర్బి ఏ స్టాక్ కనిపించట్లేదు ఇక్కడ. దెర్ ఈజ్ నో స్టాక్ విత్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి సెమీ కండక్టర్. ఆర్ఆర్బి అంటే ఏందబ్బా? ఫుల్ ఫామ్ చెప్పండి సార్. ఇక్కడ మనకేం రావట్లేదు. యా, ఫుల్ ఫామ్ చెప్పండి ఇఫ్ పాసిబుల్. ఆర్ఆర్పి. ఓకే, ఆర్ఆర్పి సెమీ కండక్టర్. యా, భలే ఉంది సార్ ఇది. ఒక గీత అంతే. సూపర్ స్టాక్ ఇది. ఎనీహౌ ఇట్ ఈస్ ఎ సర్క్యూట్ స్టాక్ ఇది. ఐ డోంట్ రికమెండ్ అనమాట, ఇటువంటి వాటిలో పొరపాటును కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు సేఫ్టీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి. ఓకే, లేదు సరదాగా టైంపాస్ అంటే మాత్రం ఇన్వెస్ట్ చేసుకో. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ హెవీ రిస్క్ అనమాట. అప్పర్ సర్క్యూట్లో ఉంది. యా, మేబీ గుడ్ కంపెనీ అవ్వచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ అనే దానికంటే కూడా మనకి లిక్విడిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్
మా ఫ్రెండ్ పేరు గుర్తు రావట్లేదు, తను మంగళం డ్రగ్స్ తీసుకున్నారు. మంగళమేనా? ఇప్పుడు కాదు అది, చాలా టైం మంగళం డ్రగ్స్ ఆర్గానిక్స్ అనమాట. ఇది సర్క్యూట్ స్టాక్ యాక్చువల్గా. సో చూద్దాం, హిస్టారికల్కి డేటా ఉంటే తెలుస్తుంది మనకి. టూ 2008 కంటే ముందు, 18 కంటే ముందు. యా కరెక్ట్గా గుర్తుంది నాకు. కరెక్ట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు ఆయన. ఓకే, ఇక్కడ ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు కరెక్ట్గా. ఎందుకంటే మనకు తెలియదు కదా, రైట్ సైడ్ డైలీ ప్రాఫిట్లో ఉంది. ఇట్లాగే న్యూస్ ఏదో వచ్చింది, సమ్ ఫ్రెండ్ ఎవరో రికమెండ్ చేశారని, కరెక్ట్గా ఇక్కడ దాని తర్వాత 286, 186లో ఎగ్జిట్ చేశారు. ఓకే, హీ లాస్ట్ మోస్ట్ ఆఫ్ హిజ్ సేవింగ్స్ అనమాట ఆ టైంలో. ఇక్కడెక్కడో సమ్వేర్ 186 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్గా. యా, సమ్వేర్ ఇక్కడెక్కడో ఎగ్జిట్ అయ్యారు. ఓకే, ఇవన్నీ సర్క్యూట్ స్టాక్స్. బోర్డు మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, యా. ఇంకా లాస్ట్ మంత్ నుండి నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 1.5 lakhs లాస్ అయ్యాను. నా సేవింగ్స్ మొత్తం లాస్ అయ్యాను. దీనిలో నుండి బయటకు రాలేకపోతున్నా. ఇట్ ఈస్ ఎమోషనల్ స్ట్రెస్ యాక్చువల్లీ, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ తొందరగా రియలైజ్ అయ్యారనుకోండి, ఈ విల్ బీ ఆన్ రైట్ సైడ్ అనమాట. 1.5 ఇట్ ఈజ్ ఓకే టు యాక్సెప్ట్ అనుకొని వెళ్ళిపోవడం అంతే. ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ వెరీ బిగ్, ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ మైనర్ అనుకోండి, స్మాల్ అనుకోండి. కొంతమందికి అది చాలా పెద్ద అమౌంట్ అవ్వచ్చు, కొంతమందికి చిన్న అమౌంట్ లాగా ఉండొచ్చు. బట్ ఎనీ హౌ ఇట్స్ గాన్. దానికి ఎగనెస్ట్గా ఫైట్ చేయటం కంటే బెటర్ టు డూ సంథింగ్ బెటర్. ఓకే, రాలేకపోవటం అనేది ఏం లేదు సార్. వన్స్ యూ డిసైడ్ ఏంటంటే మీరు చేయగలరు, మీరు కాదు ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేయగలరు. బట్ ఆ కమిట్మెంట్ కోసం ఏంటంటే మనం ఎఫర్ట్స్ పెట్టాలి, అంతే, ఏం లేదు. యూ స్టార్ట్ స్వింగ్ ట్రేడింగ్, బై ఫ్యూ స్టాక్స్, వెరీ గుడ్ స్టాక్స్ ఆర్ దేర్. హోల్డ్ చేయండి, లాస్ వస్తాయి కొన్ని రోజులు. మంచి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో ఒకటి. అట్లీస్ట్ మీరు గేమ్లో ఉంటారు, రైట్. సార్ క్రిప్టో ఆప్షన్స్ లైవ్ ట్రేడింగ్ ఉంటే చెప్పండి. క్రిప్టోలో ఫ్యూచర్ అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, క్రిప్టో ఆప్షన్స్ అయితే లెస్ క్యాపిటల్తో చేయొచ్చు. ఎస్ సార్, క్రిప్టో లైవే స్టార్ట్ చేసింది. బట్ మన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్టాక్స్ అవి అడుగుతూ ఉంటారు. దట్స్ ఓకే, వీఆర్ డూయింగ్ బోత్ స్టాక్స్ అండ్ క్రిప్టో అనమాట. ఓకే, యా. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి బిట్ కాయిన్ ఈ లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, డౌన్ సైడ్ అట్లీస్ట్ 1,15,855. అండ్ ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ ఏంటంటే ఇది మన స్టాప్ లాస్ అనమాట. కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే యాడ్ చేద్దామని చూస్తున్నా, బట్ ఎనీ హౌ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ క్రిప్టో లైవ్ అండి. యాక్చువల్లీ నేను క్రిప్టో కోసం పెడతా, ఎక్కువ స్టాక్స్ డిస్కస్ చేస్తూ ఉంటా. దట్స్ ఓకే, ఫైన్. ఇది చూడండి, ఎక్కడ కరెక్టే ఇక్కడ స్ట్రక్ అయిపోయారు మా ఫ్రెండ్. ఇంకా ఎట్నో నన్ను అడిగితే నేను చెప్పాను ఎగ్జిట్ అవ్వడం బెటర్ బోసు అని ఆ టైంలో. సరే అని ఎగ్జిట్ అయిపోయారు. ఇంకా ఆ ప్రైసే రాలేదు. ఇది ఈ మధ్యలో స్ప్లిట్ ఏం జరిగిందో మనకు తెలీదు. ఓకే, సో ఇక్కడ ప్రీమియంతో పెద్దగా పని ఏం లేదు సార్ మనకి. ట్రేడింగ్కి ఇక్కడ బ్రోకరేజ్ మనకి అమౌంట్ ఇస్తాడు. ఓకే, బట్ ఇక్కడ మీరు మెన్షన్ చేస్తున్నవి ఐఎమ్ నాట్ షూర్, కానీ ఇవి అథెంటిక్ అనమాట. అంటే ఇది గ్లోబల్ మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటుంది, ట్రేడ్ చేస్తూ ఉంటారు, ప్యాటర్న్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ వెరీ స్మాల్ అమౌంట్తో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 లాట్కి 100x సెట్ చేసాం, 1 లాట్ సెల్ చేస్తాం అనుకోండి. అంటే ఇది మైక్రో లాట్ యాక్చువల్గా. ఓకేనా, $1.31 మనకు అవసరం అవుతుంది సింపుల్గా. ఓకే, ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెవరేజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, లెవరేజ్ తగ్గించుకోవచ్చు. దిస్ ఈజ్ అప్ టు యూ అనమాట, మీ ఇష్టం అది.
బట్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అందుకని వేరే వాటికి వెళ్ళాలనేది అయితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆపర్చునిటీస్ ఉంటే వెళ్ళండి, దాట్స్ ఓకే. బట్ స్మాల్ అమౌంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. యా ఐ కెన్ అండర్స్టాండ్. యా గాట్ ఇట్. అదే ఆపర్చునిటీస్ కోసం అయితే వెళ్ళొచ్చు. మీకు అక్కడ బాగుంది, మంచిగా అనిపిస్తుంది, వర్కౌట్ అవుతుందంటే దట్ ఇస్ ఓకే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్, ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి బిట్ కాయిన్లో. సో ఆల్రెడీ మనం షార్ట్ చేసాం కొద్దిగా అండ్ టేబుల్కి వెళ్ళాం. అండ్ ఈరోజు ఎక్కడుంది మార్కెట్? అఫ్కోర్స్ ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి 5:30కి ఊరికే చూద్దాం. ఇక్కడ చూడండి $348 ఉంది. మనం నిజానికి అంత పే చేయం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఒక 10 లాట్లు షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ $11 $12 అవసరం అవుతుందన్నమాట. ఓకే, $12 10 లాట్లకి. ఇది మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి 200x, ఇది $6కి వచ్చేస్తుంది. 10 లాట్లు మనం షార్ట్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు ఎంత ఉంది? ఇందాక 300 చేంజ్ ఉంది, డ్రాస్టిక్గా పడిపోయినట్టుంది కదా. ఓకే, సో ఇక్కడ జస్ట్ $6తోనే మనం 10 లాట్లు తీసుకోగలం. ఓకే, యా. క్రిప్టో టాప్ గెయినర్స్. ఓకే, మీరు గెయినర్స్లో ఉండదంటున్నారా? ఓకే, యా. ఇదేంటంటే కొంచెం లిక్విడిటీ ఉంటుంది, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా అందరి దగ్గర ఉంటాయి. మోనోపోలీ లాగా మూవ్ అవ్వలేవు ఇవి. మీరు అన్నది కరెక్ట్ అది. ఇది ఒక 10 లాట్స్ బై చేయాలంటే మనకి $1.18 అవసరం అవుతుంది. ఓకే, సూపర్. క్రిప్టో మనకి బిట్ కాయిన్ యాజ్ పర్ మై అబ్జర్వేషన్ అంటే మినిమం 500 పాయింట్లు అయితే ఇస్తుంది. ఒక స్ట్రాంగ్గా మూవ్ అయిందంటే 500 పాయింట్స్ మూవ్ అవుతుంది మ్యాక్స్, మినిమం. ఆ క్యాపబిలిటీ అయితే ఉంది. యా, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ 4:42 అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా గ్రేట్, నైస్. యా, థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే, రైట్.